సీతాకాంత్ అయితే ప్రశాంతంగా జ్ఞానం చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో రామలక్ష్మి అయితే సీతాకాంత్ని డిస్టర్బ్ చేయడానికి అక్కడికి పూలను అయితే విసురుతుంది. ఇక పూలను విసరగానే సీతాకాంత్ అది చూసి, ఏంటి ఈ పూలు ఎక్కడి నుండి వచ్చాయి, ఇక్కడ ఎవరు మనుషులు కనిపించడం లేదే, పువ్వులు ఎలా వచ్చాయి అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే మళ్ళీ విసురుతుంది. ఇక రామలక్ష్మి విసరడం చూసిన సీతాకాంత్ అయితే లేచి పరిగెత్తుకుంటూ రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. ఇక రామలక్ష్మి అయితే పూలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతున్న రామలక్ష్మిని ఆపి, ఆగు, ఎందుకు నేను ప్రశాంతంగా జ్ఞానం చేసుకుంటుంటే నువ్వెందుకు నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు అని చెప్పి సీతాకాంత్ అయితే రామలక్ష్మితో అంటాడు. అది విని రామలక్ష్మి అయితే, ఏంటండి నేను పువ్వులు విసిరానా, ఎక్కడండి అంటే, అదిగో అక్కడ పువ్వులన్నీ ఉన్నాయి కదా, ఎవరు విసిరారు ఆ పువ్వుల్ని అని చెప్పి అంటే, అవి గాలికి వచ్చి పడిపోయినట్టుగా ఉన్నాయండి, నేనైతే విసరలేదు అని చెప్పి అంటుంది. అది వినగానే సీతాకాంత్ అయితే, లేదు రామలక్ష్మి, నువ్వెందుకు నన్ను ఇంతలా ప్రశాంతంగా ఉండకుండా నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి ఆ మాటకి, అయ్యో అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి అంటూ అక్కడ కాలు స్లిప్ అయ్యి రామలక్ష్మి అయితే జారిపోతుంది. ఇక జారిపోగానే తన చేతిలో ఉన్న పువ్వులు అయితే పైకి అయితే వెళ్ళిపోతాయి. ఇక అవి గాల్లో ఎగురుతూ ఉండగా రామలక్ష్మి పడిపోతూ ఉంటే సీతాకాంత్ అయితే పట్టుకుంటాడు. ఇక సీతాకాంత్ కింద పడి రామలక్ష్మి సీతాకాంత్ పైన పడుతుంది. అలా వాళ్ళిద్దరూ అలా ఒకరి మీద ఒకరు పడిపోయి ఉండగా రామలక్ష్మి చేతిలో ఉన్న పూలు మొత్తం వాళ్ళ మీద అయితే పడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.